భద్రాచలం కూనవరం రోడ్డులో నిర్మిస్తున్న కరకట్ట బ్రిడ్జ్ నిర్మాణానికి బ్రేక్ పడింది. కరకట్ట పొడిగింపు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇరిగేషన్ రహదారుల శాఖల మధ్య సమన్వయ లోపం, డిజైన్ల మార్పుతో పనులు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్న చందాన సాగుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే వచ్చే వర్షాకాలంలో కూడా సుభాష్ నగర్, సిఆర్పీఎఫ్ క్యాంపు పరిసర ప్రాంతాలకు గోదావరి వరద ముప్పు తప్పేలా లేదు. ఏటా వర్షాకాలంలో గోదావరి వరద నుంచి భద్రాచలంలోని ముంపు కాలనీల ప్రజలను రక్షించేందుకు తీరం వెంబడి సుమారు 7.5 కిలోమీటర్ల పొడవున 10 నుంచి 15 మీటర్ల ఎత్తుతో కరకట్ట నిర్మించారు. కూనవరం రోడ్డులో సరస్వతి కళామందిర్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉండడంతో అక్కడ రోడ్డుకు ఇరువైపులా 700 మీటర్ల దూరం కరకట్ట పనులు ఆగిపోయాయి. అనంతరం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ముందడుగు పడలేదు. వరుసగా 3 ఏళ్ల నుంచి గోదావరికి భారీ వరదలు రావడంతో కూనవరం రోడ్డు వైపు ఉన్న కాలనీలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. బాధితుల ఆందోళనలతో గత అసెంబ్లీ ఎన్నికలకు కోడ్ రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కరకట్ట నిర్మాణానికి 18 కోట్లు విడుదల చేసింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పనులు కొనసాగాయి. మీటర్ల ఎత్తుతో సాగుతున్న కరకట్ట పొడిగింపు పనులు గత జూన్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ విజయవాడ నుంచి జగదల్పూర్ హైవేపై సరస్వతి మందిర్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉంది. అయితే నెల రోజుల నుంచి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పనులను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షిస్తోంది. ఓవర్ బ్రిడ్జ్, ఇరువైపులా అప్రోచ్ రోడ్, రిటైనింగ్ వాల్ నిర్మాణాలు పటిష్టంగా చేపట్టాలని జాతీయ రహదారుల శాఖ సూచించింది. ఈ క్రమంలో 2 శాఖల మధ్య డిజైన్ల మార్పులపై సంప్రదింపులు, సర్వేలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవల హైవే అధికారులు ప్రాథమికంగా అనుమతి ఇవ్వగా బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో మట్టి శాంపిల్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు. మట్టి సాంద్రత నివేదిక వచ్చాకే బేస్మెంట్, కరకట్ట ఎత్తు నిర్ధారించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. భద్రాచలం కరకట్ట కానివ్వండి, మిగతా రామాలయం కానివ్వండి, ఇక్కడున్నటువంటి ప్రజల్ని కాపాడే దాంట్లో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. కానీ నేటికి కూడా భద్రాచలం పరిస్థితి ఒక అంగుళం కూడా ముందుకెళ్ళిన పరిస్థితి కనపడటం లేదు. దీనికి నిర్వచనం కూనవరం రోడ్లో ఉన్నటువంటి గోదావరి ముంపుకు గురైన ప్రాంతం శాంతినగర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సుభాష్ నగర్ కాలనీ కానివ్వండి, మొత్తం కాలనీ మొత్తం మునిగే పరిస్థితి కనపడ్డది. కానీ ఆ పనులు మాత్రం ముందుకెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. అనేక మార్లు ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి విన్నవించినా కానీ ఫలితం లేకుండా పోతా ఉంది. మరోమారు ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం. ఇంకా 4-5 నెలలు గడిస్తే గోదావరి ముప్పు భద్రాచలం పట్టణానికి మళ్ళీ వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ చూస్తే పని ముందుకు పోని పరిస్థితి. అక్కడ ఉన్న జాతీయ రహదారులు శాఖకి, ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్కి మధ్యలో ఒప్పందాలు కుదరకపోవడం వల్ల, సమన్వయం లేకపోవడం వల్ల మరోసారి ఆ కరకట్ట నత్తనడక నడిచే పరిస్థితి కనపడతా ఉంది. కొత్తగూడెం అవతల వేపలగడ్డ గ్రామం వద్ద నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తరహాలో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం ఉండాలని జాతీయ రహదారుల శాఖ సూచించినట్లు సమాచారం. ఆ ప్రకాశం అప్రోచ్ రోడ్, బ్రిడ్జ్, బైపాస్ రోడ్ నిర్మాణాలకు బడ్జెట్ భారీగా పెరిగే అవకాశం ఉంది. కరకట్ట పొడిగింపునకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ 38 కోట్లు మాత్రమే. అయితే ఈ వ్యయం 3-4 అయ్యే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ఆడిటింగ్ రాష్ట్ర కమిటీ విజిట్, సర్వే, ఇతర లాంఛనాలన్నీ పూర్తి అయితే తప్ప ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే రానున్న వర్షాకాలం సీజన్ నాటికి కరకట్ట పూర్తయ్యే పరిస్థితి కనిపించటం లేదు. గోదావరి వరద వల్ల భద్రాచలం డివిజన్ కానీ, భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి శివారు కాలనీలు కానీ మునిగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ గత ప్రభుత్వం గోదావరి కరకట్టకు 38 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతో పనులు స్టార్ట్ అయ్యాయి. కానీ పనులు మాత్రం అసంపూర్తిగా నిలిచిపోయాయి. దానికి కారణం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే భద్రాచలం పట్టణాన్ని కాపాడటానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. భద్రాచలంలోని దిగువ ప్రాంత కాలనీవాసులకు గోదావరి వరద భయం వెంటాడుతోంది. వర్షాకాలంలో వరదలు వస్తే ముంపునకు గురవుతామని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 3 మంత్రులు సమస్యపై వెంటనే దృష్టి సారించి వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.